హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. నేను ఈ వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చెప్తున్నాను. రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ఈ రాగి దోశ ప్రిపేర్ చేయడానికి ముందుగా 1 కప్ రాగి పిండి తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో పావు కప్పు గోధుమ రవ్వ వేసుకున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసాను. తగినంత ఉప్పు వేసేసి ఇలా వాటర్ వేసేసి దోశ బ్యాటర్లా పల్చగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఐరన్ ప్యాన్ పెట్టేశాను. నాన్ స్టిక్ ప్యాన్ కంటే ఐరన్ ప్యాన్ చాలా మంచిదండి. దానిపైన చపాతీ కానీ దోశ కానీ చేసుకున్నట్లయితే మన హెల్త్కి ఎంతో మంచిది. ఐరన్ ప్యాన్ పెట్టేసుకొని అది వేడైపోయిన తర్వాత దానిపైన ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసి దానిపైన మనం తయారు చేసుకున్న దోశ బ్యాటర్ ఉంది కదా, దోశలా వేసేయాలి. దాని చుట్టూరా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా కాల్చుకోవాలి. మనం చేసుకున్న దోశ రాగి పిండితో చేసుకున్నాం కాబట్టి రెడ్ కలర్లో కనిపించదు, బ్లాక్ లానే ఉంటుంది. కాస్త బ్రౌనిష్ కలర్లో ఈ దోశ ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఏ కర్రీస్తోనైనా చట్నీతోనైనా ఈ దోశ తినేసేయచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదంతా ఈ దోశ మంచిగా చూడండి ఇలా వేగిపోయిన తర్వాత తిరిగేసుకున్నాను. రెండు వైపులా మంచిగా కాల్చుకొని ఇలా ఎన్ని కావాలంటే అన్ని దోశలు చేసేసుకోండి. హెల్త్కి చాలా మంచిదండి రాగి పిండి. పిల్లలకి కూడా పెద్దలకైనా ఎవరికైనా చాలా బలాన్ని ఇస్తుంది. 2-3 రోజులకు ఒకసారైనా రాగి పిండితో ఇడ్లీ కానీ దోశ కానీ బ్రేక్ఫాస్ట్లో చేసుకోండి, హెల్తీగా ఉండండి. చూడండి ఇలా నేను దోశలు వేసేసాను, స్టవ్ ఆఫ్ చేసేసాను. చాలా బాగా వచ్చాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఈ దోశకి టమాటో చట్నీ చేశాను. ఈ దోశకి పుదీనా చట్నీ, టమాటో చట్నీ, పప్పు కర్రీస్ ఏవైనా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక టేస్టీ వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.